హాయ్ నేను సతీష్. మొత్తానికి టికెట్ ఫైనలే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఎట్లా ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్, ఎలాంటి టాస్క్లు ఇవ్వబోతున్నాడు నాకు క్యూరియాసిటీ ఉండింది కదా. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ ఏమన్నాడు, ఇక ఛాలెంజెస్ అయిపోయినాయి, ఇక ఉండేవన్నీ యుద్ధాలే అని చెప్పాడు. కనుక నిజంగా లాస్ట్ 2 టాస్క్లు అయితే అట్లాగే పెట్టాడు. మరి ఏ టాస్క్లో ఇమాన్యుయల్ ఈ టికెట్ ఫైనల్ రేస్లోంచి తప్పుకున్నాడు, ఏ టాస్క్లో ఫైనల్లీ కళ్యాణ్ పడాలకు గెలిచి టికెట్ ఫైనల్ సాధించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడో ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అట్లాగే కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మనమైతే మాట్లాడుకుందాం, రెగ్యులర్గా టచ్లో ఉందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ వల్ల చాలా వేగంగా అయిపోయినారు. సరిగ్గా ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు వీళ్ళ ముగ్గురు ఆడిన టాస్క్ ఏంటంటే బ్రిక్స్ ఒకదానిపై ఒకటి పెట్టాలంట, బాల్స్తో కొట్టాలంట. అంటే వీళ్ళ గోడలకి అడ్డంగా ఉండి, అంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఇట్లాగే ఉంటుంది అనుకోవట్లే, నాకు తెలిసినంతవరకు చెబుతా ఉన్నా, వీళ్ళ బ్రిక్స్ వాల్స్ని అడ్డంగా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలంట. అయితే ఇక్కడ ఇంతవరకు ఎట్లా పెట్టారు టాస్క్లు, ముగ్గురేసి చెప్పున ఆడాలి అన్నారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకొకరిని చూజ్ చేసుకుని వాళ్ళు 1 to 1 ఆడాల్సి అట్లా పెట్టాడు కదా. బట్ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కూడా అట్లాగా ఆడారు కనుక అది ప్రాసెస్ కాదు. ఇంకా ఇది ఎవరైతే రేసులో ఉంటారో వాళ్ళు అట్లా, ఇది 2 దశల్లో ఆడారంట. 2 సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ అట్లా పెట్టాడు ఈ టాస్క్. ఇందులో ఎట్లా అంటే బజర్ మోగే సమయానికి ఇప్పుడు బాల్స్ విసిరి కొట్టుకుంటూ ఎవరికి, ఇది సపోర్టింగ్ టాస్క్ ఒక రకంగా, ఎవరిని సపోర్ట్ చేసి ఉంచాలనుకుంటే వాళ్ళ గోడ మీద వాళ్ళ బ్రిక్స్ మీద అటాక్ చేయరు, ఎవరిని తెప్పించాలనుకుంటే వాళ్ళు కడుతుంటే కొద్దీ వీళ్ళు కొడతా ఉంటారు, పడగొడతా ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. సరే ఫస్ట్ రౌండ్లో అయితే కళ్యాణ్ విన్ అయ్యాడంట. సెకండ్ రౌండ్ రీతు చౌదరి విన్ అయితే ఇమాన్యుయల్ ఈ టాస్క్లోంచి అవుట్ అయిపోతాడు. మరి ఎట్లా అంటే ఇప్పుడు సపోర్ట్ కూడా చూసుకుంటే బయట వాళ్ళు వీళ్ళ ముగ్గురు ఆడితే మిగతా 5గురిలో కొట్టాలి కదా. మరి ఎవరినైనా సంచాలకి పెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఆడొచ్చు అన్నారా, లేకపోతే ఎట్లా, ఇది అట్లా ఉండకపోవచ్చు, అందరు కలిపి ఒకేసారి ఎవరిని ఉంచాలంటే వాళ్ళు కొట్టుకోవచ్చు. మరి ఇమాన్యుయల్కి అయితే సపోర్ట్ ఉండకపోవచ్చు, ఆయనకు బహుశా సంజన సపోర్ట్ చేస్తుంది. ఆయన కోసం సంజన ఎప్పుడూ నిలబడతా ఉంది, బట్ ఆయన సంజన కోసం నిలబడడు. ఆయన కూడా చెప్పాడు 1-2 సార్లు ఆ కెప్టెన్సీ వదులుకున్నాడు ఇంకో సందర్భంలో తప్ప. ఆయన కూడా అన్నాడు నా కోసం మమ్మీ చాలాసార్లు ఉంటుంది, బట్ నేను కూడా ఆవిడ కోసం ఉండట్లేదని మనం కూడా అనుకున్నట్టుగా. ఏది ఏమైనా ఆవిడైతే స్టాండ్ తీసుకుంటుంది. బట్ మరి ఇమాన్యుయల్ రేసులో ఉండకూడదని ఖచ్చితంగా బర్నే టార్గెట్ చేస్తాడు. అట్లాగే తనుజు కూడా ఆయన బ్రిక్స్ మీద టార్గెట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను. డీమోన్ కూడా చేస్తాడు, ఎందుకంటే డీమోన్ మోటో ఎంతసేపు ఇమాన్యుయల్ స్ట్రాంగ్ కనుక ఇతను తప్పించిస్తే రీతు చౌదరి అవ్వాలి, టికెట్ ఫైనల్ సాధించాలి. ఆమె గెలిస్తే వీళ్ళిద్దరికి ఓట్లు కూడా షేర్ అయితే వీళ్ళ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. అట్లాగే కళ్యాణ్ కూడా టార్గెట్ చేయకపోవచ్చు, వాళ్ళిద్దరు ఉంటే చాలు అని. సో మొత్తానికి భరణి, తనూజ, డీమోన్ ముగ్గురు చేస్తారు. మరి సుమన్ శెట్టి, సంజన, ఇమాన్యుయల్ బ్రిక్స్ మీద అటాక్ చేస్తారా చేయరో చూడాలి. ఎందుకంటే ఇది ఊరికే విసిరేది కూడా కాదు కనుక, ఫోర్స్గా విసరాలి కనుక, బాల్స్ విసిరే బ్రిక్స్ పడగొట్టాలి కనుక, మరి సంజన, సుమన్ శెట్టి ఇతనికి సపోర్ట్ చేసినా చేయకుండా అంత ఫోర్స్గా గట్టిగా విసిరి కొట్టగలరా లేదని చూడాలి. సో మొత్తానికి ఈ రౌండ్లో కళ్యాణ్ విన్ అవుతుంది. సెకండ్ రౌండ్లో రీతు, ఇమాన్యుయల్ ఉండేటప్పుడు కూడా మరి హౌస్ మేట్స్ ఎక్కువ మంది రీతుకే సపోర్ట్ చేస్తారు, ఎక్కువ మంది అటాక్ ఇమాన్యుయల్ మ్యాచ్ చేస్తారు. అందువల్ల రీతు చౌదరి గెలిచి ఇమాన్యుయల్ ఫైనల్లో అవుట్ అయిపోతారు. ఇక సరే రెండోది నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఏంటంటే రీతు వర్సెస్ కళ్యాణ్ పడాలకు పెట్టిన టాస్క్ మామూలు కాదంట, చాలా టఫ్ టాస్క్ పెట్టాడంట. ఆ టాస్క్ సెట్ చేయడానికే నాకున్న సమాచారం మేరకు అరేంజ్మెంట్స్ అన్నీ చేసేదానికి 4-5 గంటలు పట్టిందంట. బట్ ఇతడు ఏంటంటే 6-7 నిమిషాల్లో క్లోజ్ చేశాడంట. మరి అది టఫ్ టాస్కే, ఇతనికి ఫ్లెక్సిబుల్, అది ఆర్మీ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా అది ఉపయోగపడింది ఈ టాస్క్లో అనేది అనిపిస్తూ ఉంది. పైగా ఎందుకంటే ఇక్కడ ఈ టఫ్ టాస్క్ కూడా పెట్టింది రీతు చౌదరి. నేను ఆల్రెడీ చూసాం, రచ్చ అయ్యింది ఆవిడ ఆడే విధానం కావచ్చు ఏంటనేది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకి చూస్తూ ఉన్నారు కదా, చాలా రచ్చ అయింది. కనుక అంత రచ్చ చేసి ఫెయిర్గా ఇంకో కంటెస్టెంట్కి అన్యాయం చేసి గెలుచుకుంటూ వచ్చి అది ఎట్లా అవుతుంది అని ఒక ఇష్యూ నేపథ్యంలో మరి టికెట్ ఫైనల్ ఆవిడ గెలిస్తే బాగోదు. సరే ఒకవేళ ఆవిడ కూడా గెలవచ్చు, ట్రై చేయొచ్చు, కానీ అంత ఈజీ టాస్క్ ఇవ్వకుండా చాలా టఫ్ టాస్కే పెట్టేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళకే వదిలేద్దాం. అరే అంతకుముందు ఆడిందే ఫెయిర్గా ఆడలేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత ఈజీ టాస్క్లు ఈజీగా గెలిచేసిందని మాట ఉండకుండా ఇక ఎవరి సత్తా ఎంత వాళ్ళు చాటుకుండా అన్నట్లుగానే ఒక చాలా ఫెయిర్ టాస్క్ ఇద్దామని చాలా టఫ్ టాస్కే పెట్టినారంట. అదేంటంటే ఆ టాస్క్ సెటప్ కూడా చెప్పే కదా, 4 స్టేజీలు, 4-5 స్టేజీలు అంట. ఒక టన్నెల్ పెట్టారు, ఆ టన్నెల్ లోపల నుంచి పాక్కుంటూ పోయి దూసుకుంటూ పోయి బస్తాలే ఉంటాయంటే ఆ బస్తాలను తీసి బయటికి పడేయాలి. అట్లాగే చెక్కలే ఉంటే ఆ చెక్కలు తీసుకోవాలంటే ఆ చెక్కలు డబ్బాల మీద ఎట్లా పెట్టుకొని నడవాలంటే, కాలు కింద పెట్టకుండా నడవాలంటే, నడుచుకుంటూ పోయి
బయటకు వచ్చి ఆ చెక్క డబ్బాలు పగలగొట్టాలి, అందులోంచి ఒక కీ ఉంటుందంట, ఆ కీ తీసుకోవాలంట. అది తీసుకున్నాక తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక సుడోకో బాక్స్లో ఉంటే ఆ బాక్సులు అలైన్మెంట్ సరిగా ఉండకుండా వీళ్ళ పేర్లు కూడా ఉంటాయంట, వాళ్ళ బొమ్మలో పేర్లే ఉంటాయంట. కళ్యాణ్ అట్లా లేకపోతే రీతు చౌదరిని ఈ అలైన్మెంట్ అంతా సెట్ చేసుకుని ఆ బాక్సులు పగలగొట్టి ఆ కీతో అన్ని తీసి ఫైనల్లీ అందులోంచి వాళ్ళ పేరు తీసి అది పెట్టాలంట. చూసారా ఎన్ని స్టేజ్లు దాటుకుంటూ టన్నెల కింద నుంచి పోతా, డబ్బాలు పగలగొట్టుకుంటూ, కీ తీసుకుంటూ, కాలు కింద పెట్టకుండా, చెక్కలు బస్తాలు పక్కన పడేసుకుంటూ, ఇలా ఇంత రకాలుగా ఉండే టాస్క్ ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుంది. రీతు చౌదరి ఇట్లాంటి టాస్క్లు మంచిగానే ఆడింది, బట్ వీళ్ళిద్దరూ కంపేర్ చేసేటప్పుడు ఎంతైనా అతనికి కొద్దిగా ఫ్లెక్సిబుల్ కావచ్చు పర్సనాలిటీ వైజ్. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్మీ ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి కదా, దడదడలు ఆడించుకుంటారు. అందుకే నాకు వచ్చిన అప్డేట్ అన్న మేము టాస్క్ పెట్టేదానికే 4-5 గంటలు పడితే మనోడు 6 నిమిషాలు ఫసక్కం అనిపించేసాడు. సో అనేది వచ్చింది. సో మొత్తానికి సెలబ్రేషన్స్ 3 కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ పవన్ కళ్యాణ్ పడాలని అనౌన్స్మెంట్ చేయడం, హౌస్లో సెలబ్రేషన్స్ ఫుల్గా పార్టీ మూడ్లోకి అంతా హౌస్ మేట్స్ అంతా వెళ్ళిపోయినారంట. అందుకే లేట్గా పడుకోవడం. ఇప్పుడు మీకు ఇంకా నిద్రలో ఉండటం కోసం నేను వీడియో చేసే సమయానికి లైవ్లో కూడా. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన కెప్టెన్, మరి లాస్ట్ వీక్ కెప్టెన్ ఆయనే కదా, ఈ వారం కెప్టెన్గా ఉండాలా కొనసాగాలా వద్దా ఏంటి బిగ్ బాస్ అని కూడా అడుగుతాడంట. మరి దాని మీద ఇంకా ఉన్నా లేకపోయినా ఒకటే కదా, మరి ఏం చేస్తాడో చూద్దాం. అయితే ఈ టాస్క్ ఒక రకంగా నిజంగా రీతు చౌదరికి వెరీ నీడ్. గెలిచుంటే రీతుకి ప్లస్ డీమాన్ పవన్కి ఇద్దరికి చాలా అవసరం. కళ్యాణ్కి మాత్రం వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. రీతు గెలిచుంటే ఆవిడ చేతికి ఒక బ్రహ్మాస్త్రం వచ్చినట్టుగా ఈ వారం బంపర్ ఆఫర్ కొట్టి అమ్మయ్య బతుకు జీవుడు అనుకుని ఇన్ని టాస్కులు ఆడుకుంటూ ఏదో రకంగా లక్కో గిక్కో కింద మీద పడి వచ్చి ఈ 13th వీక్ నామినేషన్ నుంచి తప్పించుకుంటూ డైరెక్ట్గా 14th నామినేషన్లో లేకుండా నేరుగా టాప్ 5లోకి వెళ్ళిపోయి ఉండేది. ఆవిడతో పాటు తన దోస్తు ఏం పేరైనా డీమన్ పవన్ కూడా చక్కగా బంపర్ ఆఫరు. ఈ వారం ఇద్దరు నామినేషన్లో ఉన్నారు కనుక ఓట్లు షేర్ ఈ వారం అతడు సేవ్ అయ్యి వచ్చే వారం కూడా ఈవిడ తాలూకు ఓట్లు 4% 5% ఎంత కొంత ఉంటే అంత కూడా షేర్ అయ్యి గేమ్ చేంజ్ అయ్యి ఉండేది. అందువల్ల మనం చూసాం రీతు చౌదరి ఒకవేళ గెలిస్తే టికెట్ ఫైనలే గెలుచుకున్న ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్ అనే రికార్డుతో పాటు గేమ్ మొత్తం చాలా చేంజ్ అవ్వబోతుంది. ఎట్లాంటి టర్న్స్ తిరుగుతాయి అనుకుంటే మొత్తానికి లాస్ట్ 2 వరకు వచ్చేసింది కదా, అంటే మంచి ఏదో రకంగా కింద మీద పడి సాధించుకుంటూ వచ్చింది. ఒక్క అడుగు దూరంలో జస్ట్ మిస్ కదా. ఈ ఒక్క టాస్క్ కూడా ఏదైనా అయ్యింటే ఖచ్చితంగా ఒక రికార్డ్ అయిపోయి ఉండేది, మొత్తం చేంజ్ అయ్యేది గేమ్. ఇప్పుడు కళ్యాణ్కి ఏముంది, ఆయన టాస్క్ గెలవడం వల్ల లాభం కంటే ఒక రకంగా నష్టమనే చెప్పాలి. ఆయన గెలిచి ఉండేదానికి వచ్చేది లేదు, ఆయనకి రాకపోయినా మంచిదే సంతోషమే, రాకపోతేనే చాలు అనుకునే పరిస్థితి కూడా ఉండింది ఆయనకి. ఎందుకంటే ఓట్ల పరంగా విన్నర్ రేస్లో ఉన్నాడు కనుక మరి ఏ పొజిషన్లో ఏంటి అనేది అయితే మనం స్పెషల్ వీడియో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది నేను టాస్క్లో మార్నింగ్ ప్రోమోకి సంబంధించి కూడా నేను న్యూస్ బోర్డ్లో అనలైజ్ చేశా. నేను నైట్ ఎపిసోడ్ చూసి లైవ్ చూసి చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అందువల్ల మరింత క్లారిఫికేషన్ కోసమనే నేను ఆ ప్రోమో ప్లస్ అనాలిసిస్ చేసి చెప్పాను. లైవ్ ఎపిసోడ్స్ అన్నీ చూస్తేనే పూర్తి స్పష్టత వస్తుంది, లేదంటే మీరు లైవ్ చూడలేదా, మీరు ఎపిసోడ్ చూడలేదా, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇవి అన్నీ కవర్ చేసే మ్యాక్సిమం చెప్పా. అందులో ఎవరిది రైట్ ఎవరిది రాగానే ఆ ట్రయాంగిల్ గొడవ కావచ్చు, మరి బార్నీకి కూడా హోల్ ఉంది కదా సర్కిల్లో, ఇవన్నీ డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ పడాలా టికెట్ ఫైనలే గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అవడంపై మీ ఒపీనియన్ ఏంటి? అతడికి లాభమా నష్టమా? కామెంట్ పెట్టండి. నేను ఇంకొక స్పెషల్ వీడియో కూడా మాట్లాడుకుందాం, చాలా అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా స్పెషల్గా మాట్లాడదాం.